హాయ్ వెల్కమ్ బ్యాక్ టు గ్రేస్ మాస్టర్ ఇంగ్లీష్ ట్రైనింగ్ సెంటర్ నంద్యాల. సినిమాల్లో డైలాగులు చెప్తుంటారు, ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అని. నాట్ వేర్ టు విన్ బట్ వేర్ టు బెండ్ హీ ఈస్ గ్రేట్ అని కదా. ఎన్ని భాషలు తెలిసిన వాడు కాదు, ఏ భాష ఎప్పుడు మాట్లాడాలో తెలిసిన వాడు గొప్పోడు. నిజంగా చాలామందికి ఇంగ్లీష్ అంటే ఇష్టం ఉంటుంది, ఇంగ్లీష్ అంటే ప్రేమ ఉంటుంది, ఇంగ్లీష్ అంటే అవసరం ఉంటుంది. కానీ వాటిని ఎప్పుడు ఎక్కడ ఎలా నేర్చుకోవాలో తెలియక ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియో నుంచి యూ కెన్ గెట్ లాడ్ ఆఫ్ కాన్ఫిడెన్స్. జనరలీ ప్రతి వీడియో మీకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా మీలో ధైర్యాన్ని నింపేటువంటి వీడియో అయితే అది మీకు చాలా ఫేవర్ చేస్తుంది. అంటే చాలామంది ఎక్కడనో ఉండి వాళ్ళ వీడియో కాంటెంట్ ద్వారా మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడం, మిమ్మల్ని కాన్ఫిడెంట్గా చేయడం, దట్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. వారి వల్ల మీరు కాన్ఫిడెన్స్ తెచ్చుకొని మీ లైఫ్లో ఇంకా ఏదైనా సాధించాలి అని ఒక ఇన్స్పిరేషన్తో మీరు ముందుకు వెళ్తుంటే డెఫినెట్లీ ఈ వీడియో వల్ల మీకు చాలా యూజ్ ఉంది అని అర్థం. ఓకే, ఫస్ట్ ఇవాళ తెలుసుకుందాం ఇంగ్లీష్ అంటే ఏంటి, అసలు దీనికి ఏమన్నా యాక్రోనిమ్ ఉందా లేదా అబ్రివేషన్ లాగా ఏమన్నా ఉందా అని అంటే, అలాగే మీరు ఏ స్టేజ్లో ఉన్నారో తెలుసుకుంటారు. వాట్ ఈస్ ద స్పెల్లింగ్ ఆఫ్ ఇంగ్లీష్ అని అడిగితే జనరల్గా చాలా మంది చెప్తారు ఈజీగా ENGLISH. నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి అని స్కూల్లో అడిగితే మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్ ఆర్ ఇంగ్లీష్ అని చెప్పే వాళ్ళు ఉంటారు. కానీ ఇంగ్లీష్ అని చెప్పిన వాళ్ళు ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నారా, ఇంగ్లీష్లో మంచి మార్క్స్ వస్తున్నాయా, లేదా ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా స్పీచ్ ఇస్తున్నారా అంటే చాలా తక్కువ మంది ఉంటారు. మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు అని అంటే చాలామంది ఫేవరెట్ యాక్టర్ గురించి చెప్తారు, కానీ వాళ్ళలాగా బిహేవ్ చేయడం కానీ వాళ్ళలో ఉన్నటువంటి మంచి స్కిల్స్ని, మంచి హ్యాబిట్స్ని నేర్చుకోవడంలో ఫెయిల్ అవుతుంటారు. అందుకే మన లైక్ ఎప్పుడు డిస్లైక్ అవడానికి ఛాన్స్ ఉంది, అలాగే మన లవ్ ఎప్పుడు బ్రేక్ అవడానికి ఛాన్స్ ఉంది. కానీ నీడ్ ఎప్పుడు మన లైఫ్లో అలానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఆ నీడ్ ఉంటే రెస్పెక్ట్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. అందుకే మన లైఫ్లో ఏది ఫేవరెటో వాటి గురించి తెలుసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలి. ఒకవేళ మనకి ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది నేర్చుకోవడంలో అంటే ఇంగ్లీష్ ఎక్కడ పుట్టింది, ఎలా పుట్టింది, అసలు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనే పేరు ఎలా వచ్చింది, ఇంగ్లీష్కి ఏమైనా ఫుల్ ఫామ్ ఉందా అని కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. యూ డోంట్ బిలీవ్, ఇంగ్లీష్కి ఒక ఫుల్ ఫామ్ ఉంది, దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ దీంతో స్టార్ట్ చేసి ఇంకా నెక్స్ట్ లెవెల్ థింగ్స్ని మనం నేర్చుకోబోతున్నాం. యూ ఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ యువర్ డే విత్ లాడ్ ఆఫ్ కాంటెంట్. ఓకే, హ్యావ్ ఎ లుక్ హియర్. E ఫర్ ఇంగ్లాండ్. జనరల్గా ప్రతి లెటర్కి ఒక వర్డ్ని అయితే ఇచ్చారు. N ఫర్ నేషన్. జనరలీ వీ ప్రొనౌన్స్ లాడ్ ఆఫ్ అబ్రివేషన్స్, కానీ ఇక్కడ కూడా ఒక ఫుల్ ఫామ్ అయితే ఉంది, ఇంగ్లాండ్ నేషన్ గవర్నమెంట్. G ఫర్ గవర్నమెంట్. L ఫర్ లాంగ్వేజ్. నిజంగా నేను మాట్లాడుతుంటే చాలా ఈజీగా ఉంది, రాసేటప్పుడు మాత్రం కొంచెం టైం టేకింగ్ ఉంది కదా. దట్స్ వాట్, రాయడానికి డెఫినెట్గా టైం పడుతుంది, దానికంటే ముందు వినడం వల్ల మనం చాలా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటాం. S ఫర్ సో. H ఫర్ హై. ఇంగ్లాండ్ నేషన్ గవర్నమెంట్ లాంగ్వేజ్ ఈజ్ సో హై. అలాగే ఇండియాకి కూడా ఒక ఫుల్ ఫామ్ ఉంది, ఇండిపెండెంట్ నేషన్ డిక్లేర్డ్ ఇన్ ఆగస్ట్ అని మీరు వినే ఉంటారు. ఇలా ప్రతిసారి మనకు నచ్చిన విషయం గురించి కంప్లీట్గా పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. వాటి వల్ల మనకు ఇంకా కాన్ఫిడెన్స్ అయితే డెవలప్ అవుతుంటుంది, ఇంకా నలుగురిలో మాట్లాడేటప్పుడు కూడా చాలా ఈజీగా కమ్యూనికేట్ చేస్తాం. ఓకే, ఇదే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి అని అంటే జనరల్గా అందరూ చెప్తారు దెర్ ఆర్ 26 letters. 26 letters are giving you shock. 26 letters are making you trouble. 26 letters are creating lot of impact in the world. Of course, ఈ 26 letters కోసం ఎంత స్ట్రగుల్ చేస్తుంటారంటే ఎగ్జామ్లో ఉన్న 4 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయడానికి చాలా కష్టపడతాం. అలాగే ఈ 4 ఆప్షన్స్లో మనం ఎంత క్రియేటివ్గా అంటే ఎంత స్పాంటేనియస్గా ఆన్సర్ చేస్తామో దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ఫర్మేషన్. Anyway, have a look here. 26 letters are divided into 2 parts. 2 పార్ట్స్గా డివైడ్ అయ్యాయి. తెలుగులో మనం అచ్చులు, హల్లులు అంటుంటాం, కానీ ఇక్కడ we can pronounce vowel sound and consonant sounds.
ఇక్కడ చూడండి 5 వాల్ సౌండ్స్ అంటే ఓవల్ సౌండ్స్ ఉన్నాయి, AEIOU. మిగతా 21 ఏంటవి? కాన్సనెంట్స్. అవునా? ఈ కాన్సనెంట్ సౌండ్స్ అలాగే ఈ యొక్క ఓవల్ సౌండ్స్ రెండు కలిస్తేనే డెఫినెట్లీ ఇట్ విల్ బికమ్ అ వర్డ్. అవునా? రెండింటిని కలపాలి. ఒక చెయ్యి ఇంకొక చెయ్యిని కలిపితే సౌండ్ వస్తుంది అంటారు కదా, సేమ్ వే అచ్చులు హల్లులు ఎప్పుడైతే కలుస్తాయో ఒక వర్డ్గా ఫామ్ అవుతుంది. టేక్ ఎన్ ఎగ్జాంపుల్, ఓ ఇక్కడ నుంచి అయితే ఓ తీసుకున్నా, ఇక్కడ నుంచి అయితే టీ తీసుకున్నా, అండ్ ఐమ్ జస్ట్ యాడింగ్ 2 letters OT. ఇప్పుడు ఓటీ అయింది. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ రాంగ్ వర్డ్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. ఎప్పుడైనా ఒక లెటర్తో ఇంకొక లెటర్ యాడ్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి మీనింగ్ఫుల్. వాల్ సౌండ్ అండ్ కాన్సనెంట్ని మనం యాడ్ చేయడం వల్ల వీ విల్ గెట్ అ వర్డ్. ఈ వర్డ్ ఇప్పటితో ఆగిపోతుందా? లేదు. ప్రతి లాంగ్వేజ్కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వర్డ్స్. మనకు కూడా తెలుసు, ఒక బిల్డింగ్ కట్టాలి అంటే చాలా బ్రిక్స్ కావాలి. ఆ బ్రిక్స్ ఉంటే మనం వాల్ని ఎంత బ్యూటిఫుల్గా అయినా కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. సేమ్ వే మీ దగ్గర కూడా వర్డ్స్ ఉంటే మనం ఏం చేయాలంటే వర్డ్స్ని ఇలా సెపరేట్ చేసుకుంటూ రాసుకోవాలి. ఏదైతే మీ దగ్గర వర్డ్ నెంబర్ 1, వర్డ్ నెంబర్ 2 ఉందో వాటిని ఒక సెంటెన్స్గా మార్చాలి అంటే మీ దగ్గర ఉండాల్సినటువంటి ఒక మ్యాజికల్ వర్డ్. ఆ మ్యాజికల్ వర్డ్ ఏంటో తెలుసా? GRAMMAR. ఈ గ్రామర్ ఉంటే డెఫినెట్గా మనం ఒక సెంటెన్స్ని కన్స్ట్రక్ట్ చేయగలం. జనరలీ వర్డ్స్ అంటే చాలా మందికి ఇష్టం. ఐ లవ్ యూ, I like you, I miss you, I hate you, I kiss you, I hug you అని చాలా వర్డ్స్ మనం మాట్లాడుతుంటాం. కానీ వాటి మధ్యలో ఉన్నటువంటి గ్రామర్ అనే పదం రాగానే అందరూ ఒక పెద్ద హ్యామర్లా ఫీల్ అవుతారు, సుత్తిలా ఫీల్ అవుతారు. మీరందరూ చూస్తున్న వీడియోసే అందరికీ ట్రైనింగ్ ఇచ్చేటువంటి టీచర్స్ కానీ లెక్చరర్స్ కానీ ట్రైనర్స్ కానీ ఆ గ్రామర్ మీద నమ్ముకొని వాళ్ళ లైఫ్ని కంటిన్యూ చేస్తున్నారు. థింక్, ఒకరికి కష్టమైంది ఇంకొకరికి ఈజీ అయిపోయి లైఫ్ని ఇస్తుంది. అంటే మనం ఎలా ఫీల్ అయితే అది మనల్ని అలా రెప్లికేట్ చేస్తూ ఉంటుంది. అందుకే గ్రామర్ అనేది ఎప్పుడూ మీరు టఫ్గా, యాక్డస్గా, ఛాలెంజింగ్గా ఫీల్ అవ్వకుండా ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది ఈజియెస్ట్ థింగ్స్ టు లెర్న్ అనుకొని ఎ పీస్ ఆఫ్ కేక్ లాగా ఫీల్ అవ్వాలి. అప్పుడు అది కూడా మీతో చాలా ఈజీగా కమ్యూనికేట్ చేస్తూ ఉంది. ఈ ఎగ్జాంపుల్లో ఈ వర్డ్ ఎందుకు ఉంది అని ఈజీగా కన్వే చేస్తుంది. నా మీతో వర్డ్స్ ఉన్నాయి, సెంటెన్సెస్ చేయడానికి మీ దగ్గర గ్రామర్ ఉంది. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ ఏమవుతాయి అని అంటే సెంటెన్సెస్ కెన్ బికమ్ పారాగ్రాఫ్స్. ఎన్ని పారాగ్రాఫ్స్ మీరు ఎగ్జామ్లో రాస్తారో అన్ని మార్క్స్ మీకు వస్తాయి. సేమ్ వే మీరు ఎన్ని సెంటెన్సెస్ మాట్లాడుతున్నారో అంత ఇంప్రెషన్ ఉంటుంది. అలాగే ఎన్ని పారాగ్రాఫ్స్ అంటే కాంటెంట్ని మీరు డెవలప్ చేస్తూ మాట్లాడడం వల్ల షోర్ పీపుల్ కెన్ లవ్ టు లిసన్ టు యువర్ వర్డ్స్. పారాగ్రాఫ్స్ ఏమవుతాయి అంటే డెఫినెట్లీ యు నో వెరీ వెల్ స్టోరీస్. ప్రతి స్టోరీ మన లైఫ్లో ఒక లెసన్ లాగా మనకు ఒక అనుభవాన్ని ఇస్తుంది, కొంచెం నాలెడ్జ్ని ఇస్తుంది, కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. స్టోరీస్ ఏమైతాయి? మరి లెసన్స్ అవుతాయి. ఈ లెసన్స్ అన్నీ ఎక్కడి నుంచి వస్తాయి అని అంటే అఫ్కోర్స్ చాలామంది వాళ్ళ అనుభవం నుంచి రాయడం వల్ల లేదా ఒక మోరల్ అనేటువంటి ఒక పాయింట్ని తీసుకొని మనకు ఒక లెసన్ లా చేస్తారు. ఇవి చాలామంది ఫిలిం డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఒక ఫిలిం లాగా బయట తీసి పబ్లిష్ చేస్తుంటారు, ప్రొడ్యూస్ చేస్తుంటారు, ప్రజలందరికీ చూపిస్తూ ఉంటారు. ఆ టైంలో ఈ ఫిలిం బయటికి వెళ్ళిన తర్వాత దీని యొక్క రిజల్ట్ ఏమవుతుందంటే హిట్ కావచ్చు లేదా ఫ్లాప్ కావచ్చు. థింక్ దాట్ ఈ హిట్ అండ్ ఫ్లాప్ అనేది వాళ్ళ యొక్క ప్రెజెంటేషన్లో ఉంటుంది. చూసారా ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? కొంతమంది ఏమో వర్డ్స్ దగ్గర స్టక్ అయిపోయారు, కొంతమంది ఏమో గ్రామర్ దగ్గర స్టక్ అయిపోయారు, ఇంకొంతమంది సెంటెన్సెస్ దగ్గర స్టక్ అయిపోయారు, ఇంకొంతమంది పారాగ్రాఫ్స్, స్టోరీస్, లెసన్స్ దగ్గర స్టక్ అయిపోయారు, ఇంకొంతమంది ఏమో ప్రెజెంటేషన్ ఇస్తూ పబ్లిక్లోకి వచ్చేసారు. ఎవరికి ఎక్కువగా వాల్యూ ఉంటుందంటే పబ్లిక్లో ఉన్నటువంటి వాళ్ళకి, ప్రజెంటేషన్ ఇచ్చే వాళ్ళకి వాల్యూ ఉంటుంది. ఒకవేళ ఫ్లాప్ అయితే యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్, యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ విత్ అ గ్రేట్ థాట్.
కదా. ఇప్పుడు నేను ఈ పొజిషన్లో ఉన్నాను, హిట్ ఆర్ ఫ్లాప్. కొంతమందికి నచ్చవచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నా ప్రయత్నం మాత్రం ఆపకుండా మాట్లాడడమే, ఆపకుండా వీడియోస్ చేయడమే, ఆపకుండా మన నాలెడ్జ్ని షేర్ చేయడమే. కానీ మీరు ఏ ఒక్క స్టేజ్లో స్టక్ అయిపోయారో అది చూసుకొని మీరు అక్కడి నుంచి ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. కొంతమంది వర్డ్స్ రావట్లేదా, ప్లీజ్ వొకాబులరీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఆ వొకాబులరీ సెషన్స్ కూడా మనం చాలా చెప్పబోతున్నాం. గ్రామర్ అంటారా, నెక్స్ట్ సెషన్స్ అన్నీ మనం గ్రామర్ మీద చేయబోతున్నాం. సెంటెన్సెస్ దగ్గర ఆగిపోయారా, మీకు ఆ గ్రామర్ అండ్ సెంటెన్సెస్తో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ వీఆర్ గోయింగ్ టు ప్రొవైడ్. అండ్ మిగతా పారాగ్రాఫ్, స్టోరీస్, లెసన్స్ ఇవన్నీ మీరు చేసేటువంటి ప్రాక్టీస్. ఇఫ్ యూ లైక్ యూ కెన్ డూ ఇట్. If you don't like it, you will hate it. This is a common statement for everyone. But once you have committed, you should not listen to your words. You should not go back. You have to show your talent to everyone. Generally, ఒక్క సెషన్లోనే లైఫ్ గురించి అందరూ చెప్పేస్తారా అంటే చెప్పలేకపోవచ్చు. ఒక్క మినిట్లోనే లైఫ్ గురించి చెప్పగలుగుతారా అని అంటే అఫ్ కోర్స్ చెప్పొచ్చు. అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఒక నిమిషంలో జీవితాన్ని చెప్పగలడు. అనుభవం లేనటువంటి మనిషి ఒక గంట అయినా, రోజైనా, సంవత్సరం అయినా జీవితం గురించి చెప్పలేకపోవచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. మీరు ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ యొక్క పాస్ట్ ఎక్స్పీరియన్స్ మిమ్మల్ని స్టిమ్యులేట్ చేస్తూ, మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తూ ఉంటుంది. ఏమని, హే యూ లెర్న్ దిస్, యు గాట్ దిస్, యు నో దిస్. ఇదంతా మీ అనుభవం. అలాగే ప్రతి వీడియో మనకి కొంచెమైనా అనుభవాన్ని ఇవ్వాలి. అలాంటి కాంటెంట్ మీరు నేర్చుకుంటున్నప్పుడు డెఫినెట్లీ యూ కుడ్ ఫోకస్ ఆన్ యువర్ లాంగ్వేజ్. ఓకే, లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే జనరలీ ఒక వీడియో చూస్తూ హే సూపర్ అని అనుకోవడం కాదు. ఆ వీడియోలో ఉన్న కాంటెంట్ని మన బ్రెయిన్లోకి వేసుకునేటువంటి ఒక టాస్క్ కానీ, ఒక ప్రాక్టీస్ కానీ చేయాలి. టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ స్టూడెంట్. ఒక జూనియర్ వచ్చి ఒక సీనియర్కి నువ్వు ఇలా చేయి, అలా చేయి, ఏంటి ఇలా ఉన్నావు అని అంటే ఆ సీనియర్ వినగలడా? ఆ సీనియర్ ఆ వర్డ్ని తీసుకోగలడా? ఆ సీనియర్ ఎంత ఎంబారసింగ్గా ఫీల్ అవుతాడు. అంటే మనం మన పరిస్థితి చేతగానప్పుడు చాలామంది మనకు అడ్వైస్ ఇవ్వచ్చు, లేదా ఇది నేర్చుకో, అది నేర్చుకో అని చెప్పొచ్చు. కానీ మనం అట్లాంటి సందర్భంలో, అటువంటి సిచ్యువేషన్లో ఉండకుండా యూ హ్యావ్ టు లెర్న్ అండ్ యూ హ్యావ్ టు గెయిన్. అందుకే అంటారు కదా, నో పెయిన్ నో గెయిన్. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నంతసేపు మధ్యలో మీరు ఎప్పుడెప్పుడు స్కిప్ చేయాలన్నటువంటి థాట్ మీకు రాకుండా యూ హ్యావ్ టు ఫీల్ దట్ ఇంటెన్సిఫైయింగ్. నేను ఇంకా బెటర్గా మాట్లాడాలి, నెక్స్ట్ క్లాస్ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఐ వాంట్ టు లిసన్, ఐ వాంట్ టు అండర్స్టాండ్, ఐ వాంట్ టు స్పీక్ అండ్ ఐ వాంట్ టు ప్రాక్టీస్, ఐ వాంట్ టు మేక్ మై సెల్ఫ్ వెరీ గ్రేట్, ఐ వాంట్ టు బికమ్ అ వెరీ గుడ్ కమ్యూనికేటర్ అని మీతో మీరు మాట్లాడుకునేటువంటి ఫీల్ని మీరు కలుగజేసుకోవాలి. అప్పుడే యూ కెన్ సీ massive changes in your language. Then we could become a fluent speaker very soon. ఓకే, థింక్ ప్రతిదీ చాలా కష్టంగానే ఉంటుంది. కొంచెం ఈజీగా వినడానికి ట్రై చేయండి, కొంచెం ఈజీగా ఫ్లెక్సిబుల్గా ఉండడానికి ట్రై చేయండి. అదే మనం ఎక్కడ టైం యూజ్ చేయాలో కాదు, ఎక్కడ మనం టైం వేస్ట్ చేయకూడదో కూడా తెలిసిన వాళ్ళు గ్రేట్. ఇప్పుడు మన లైఫ్కి చాలా ఇంపార్టెంట్ థింగ్స్ రెండే ఉన్నాయి. వన్ ఇస్ మనీ, ది అదర్ వన్ ఇస్ టైం. ఈ రెండింటిని మనం చాలా వాల్యుబుల్గా ట్రీట్ చేయాలి. ఈ రెండు మనతో ఉంటాయి ఎప్పుడు, వెన్ వీ హ్యావ్ సఫిషియంట్ నాలెడ్జ్, వెన్ యూ హ్యావ్ ఎఫిషియంట్ స్కిల్స్. ఓకే, ఇవన్నీ మన లైఫ్లో ఉంటే ఆటోమేటిక్లీ టైమ్ ఆల్సో కెన్ సేవ్ యువర్ లైఫ్ అండ్ మనీ ఆల్సో కెన్ గివ్ యూ ఆల్ ద కంఫర్ట్స్ వాట్ ఎవర్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఓకే, గుడ్ లక్.